ఉగ్రమైన నరసింహస్వామి హిరణ్యకశ్యపుడు పేగులు చీల్చి అతి క్రూరంగా సంహరిస్తాడు. అయితే ఆ సంహారం తర్వాత నరసింహస్వామి హిరణ్యకశ్యపుడి రక్తం తాగుతారు. అలా రక్తం తాగడంతో హిరణ్యకశ్యపుడిలో ఉన్న క్రూరత్వం నరసింహస్వామిలో ప్రవేశించి నరసింహస్వామి అదుపు లేకుండా ఒక విధ్వంసకరమైన శక్తి కింద మారుతారు. దాంతో శివుడు కాలభైరవుడి రూపంలో నరసింహస్వామిని అదుపు చేయడం కోసం వెళ్తారు. కానీ నరసింహస్వామి కాలభైరవుడితోనే యుద్ధం చేస్తారు. దాంతో కాలభైరవుడి నుంచి శరభేశ్వరుడు బయటకు వస్తాడు. నరసింహస్వామి నుంచి గండభేరుండు బయటకు వస్తాడు. 2 తలలు కలిగిన పక్షి రూపంలో ఈ శరభేశ్వరుడు పైన దాడి చేస్తారు. అప్పుడు ఆ శరభేశ్వరుని రెక్కల నుంచి ఒక అమ్మవారి రూపం బయటకు వచ్చింది. కొన్ని వేల సింహాల తలలతో, మెరుస్తున్న నల్లని శరీరంతో, దగదగా వెలిగిపోతున్న కురులతో, రెక్కలు కలిగిన ఒక విచిత్రమైన ఆకారంలో ఉంటారు. ఈ అమ్మవారే ప్రత్యంగిరాదేవి. అలా అవతరించిన ప్రత్యంగిరాదేవి గండభేరుండుని అదుపు చేసి శాంతపరుస్తుంది.